టీడీపీలోకి తీగల చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ. త్వరలో తెలుగుదేశంలో చేరతానన్న కృష్ణారెడ్డి. రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తెస్తానని వ్యాఖ్య. బాబును కలిసిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే అన్న మల్లారెడ్డి. మరి మీడియాతో ఎందుకు మాట్లాడలే? మీడియాతో మాట్లాడమంటే అవతల పడ్డాడు. మరి ఎందుకు మాట్లాడలే? ఇదే మల్లారెడ్డి గతంలో కూడా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి, ఇక సార్ మాకు ఇక్కడ అయితలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఊకుంటలేడు, ఆడ బీజేపీలోకి పోదామంటే వాళ్ళు వద్దంటున్నారు, ఏం చేయాలి? మరి వీళ్ళు ఏంటంటే మధ్య మార్గంగా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వై టీడీపీని వీళ్ళు ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, సరే కొంతమంది ఏమో ఇక ఏం చేస్తాం రాజకీయం, ఇక అలా పోదాం అన్నది కొంతమంది. అక్కడైతే మనకు పదవులు వస్తాయో లేకపోతే మనమే ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్లేస్లో ఉంటామన్నది ఒకటి కొంతమందిది. కొంతమందిది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వై చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మోదీ, ఇది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్. సో ఇక్కడ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ గవర్నమెంట్లో మోదీ ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎందుకు వీళ్ళు టీడీపీలోకి వెళ్ళాలన్న ప్రయత్నం చేస్తున్నారు మల్లారెడ్డి లాంటి బ్యాచ్? కారణం ఏంటంటే ఇక్కడ హైడ్రా పేరుతోని ఇంకో దాని పేరుతోని వీళ్ళు బిల్డింగ్ల కూల్చివేతలు, ఆక్రమణలు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి మీద తొడగొట్టిండు కదా, మనం ఆ భాషను వాడలేం కానీ తొడగొట్టిండు కదా. కాంగ్రెస్లోకి వద్దామని విశ్వ ప్రయత్నం చేసిండు మల్లారెడ్డి. ఆయన వేం నరేందర్ రెడ్డిని కలిసిండు, ఈయన అల్లుడు ఇద్దరు కలిసి వద్దామని అనుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి మల్లారెడ్డిని తీసుకుంటే ఎంత ఇజ్జత్ పోతుంది? ఇజ్జత్ కచరా అవుతుంది. ఎందుకంటే ఆయన తొడగొట్టి ఆయన మాట్లాడిన బూతులంతా మళ్ళీ వైరల్ అవుతాయి. అండ్ మల్లారెడ్డి అనేటోడు సరే గెలుస్తుండొచ్చు, జనాలు ఓట్లేస్తుండొచ్చు, ఎమ్మెల్యే అవుతుండొచ్చు, కానీ సభ్య సమాజము చీదరించుకునే బ్యాచ్ ఇది. మరి ఇట్లాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తాడంటే ఇక్కడ వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. తీసుకుందాం అనుకుంటున్నారు, ఆయన పోయి హైకమాండ్ని, డీకే శివకుమార్ని వీళ్ళందరినీ కలిసి వస్తున్నాడు, కానీ వీళ్ళకి కుదరతలేదు ఇది. అండ్ ఇక్కడ పోతే బీజేపీలోకి పోవాలి, ఇక్కడ బీజేపీలోకి పోదామన్నా కూడా వాళ్ళకి ఇదే అడ్డం వస్తున్నది. ఇట్లాంటి ఆయన తీసుకున్న పార్టీ ఏమైపోద్దో అన్న ఒక ఆలోచన వస్తున్నది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక ఇది లేట్ అవుతున్నది, లేట్ అయ్యే కొద్దీ బీపీ పెరుగుతున్నది, షుగర్లు పెరుగుతున్నాయి. ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు ఒక అస్త్రంగా వీళ్ళకి కనబడతా ఉన్నారు. అంటే ఆయన ఒక రక్షణ కవచంగా వీళ్ళకి కనబడుతున్నారు. ఎట్లా? చంద్రబాబు నాయుడు మీద ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తున్నది. ఎందుకంటే ఈయనకున్న ఎంపీ స్థానాలు అండ్ అక్కడ బీహార్లో నితీష్ కుమార్కు ఉన్న ఎంపీ స్థానాలతోనే ఇక్కడ ఎన్డీఏ కూటమి నిలబడుతున్నది. ఒకవేళ చంద్రబాబు అటు ఇటు చేస్తే ఆగమయ్యే అవకాశం ఉన్నది. సో కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న శక్తిగా మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు. దీంతో చంద్రబాబు ఇక్కడ మోదీని మేనేజ్ చేయగలడు, వాళ్ళని ఏం చేయకుండా. అండ్ చంద్రబాబు రేవంత్ రెడ్డి గతంలో కలిసి పనిచేసి, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గరే పనిచేసారు టీడీపీలో. ఎంత అయినా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అంటే కొంత ఆయన ఒక మాజీ బాస్గా కొంత కన్సర్న్ ఉన్నది. కాబట్టి మన మీదకి వస్తే మనం ఒకవేళ టీడీపీలో ఉంటే మనం చంద్రబాబు సేఫ్ గార్డ్ చేస్తాడన్న ఒక ఆలోచన కూడా ఉన్నది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఏమైనా చేసినా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్తాడు అన్న ఒక ఆలోచన. వీటన్నింటి బేస్ చేసుకొని వీళ్ళకు ప్రజల కన్సర్న్ ఎక్కడిది? టీడీపీ పెరగాలనో ఇంకోటనో కన్సర్న్ ఎక్కడిది? దొంగలంతా వీళ్ళంతా కబ్జాలు, కథ, వ్యవహారం. వీళ్ళ ఆస్తుల రక్షణ కోసమే పార్టీలు మారుతారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన అరకపూడి గాంధీ కానీ, దానం నాగేందర్ కానీ వీళ్ళంతా దేనికోసం వచ్చారు? తెలంగాణ నిర్మాణము, పునర్నిర్మాణము, ఇదంతా చెత్తవాగుడు. ఇదంతా వాళ్ళు చేసిన కబ్జాల నుంచి తప్పించుకోవడానికి వచ్చారు, సేఫ్ గార్డ్ కోసం అధికార పార్టీలోకి వచ్చారు. అయితే కాంగ్రెస్లోకి వస్తారు, లేకపోతే అటు బీజేపీలోకి పోతారు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు రిజైన్ చేసి రావాలంటారు, కాబట్టి అటు పోతలేరు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సీరియస్గా ఈ ఫిరాయింపులని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి లేదు నేను కండువా కప్పుకున్నాను, దేవుని కండువా కప్పుకున్నా అని మళ్ళా రివర్స్ గేమ్ ఆడుతున్నారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారు. ఆ పార్టీలు మారే క్రమంలో మన ఆస్తులని మనం ఎట్లా రక్షించుకోవాలి, మన మీద కేసులు కాకుండా ఎట్లా ఉండాలి అన్న దాంట్లో భాగంగా ఆలోచించి మాత్రమే స్టెప్ వేస్తున్నారు. ఇందులో ప్రజలు లేరు, ఇందులో అభివృద్ధి లేదు, ఇందులో నియోజకవర్గము లేదు. సింపుల్. సో ఇట్లా తెలుగుదేశం పార్టీలోకి తీగల కృష్ణారెడ్డి పోతుండట. అండ్ మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా మనవరాలి పెళ్లి కోసమని కలిసినామని చెప్తున్నారు, కానీ అంత ఉత్తదే. అది కూడా ఏదో రోజు
అయితే కాంగ్రెస్ బీజేపీ లేకపోతే టీడీపీలోకి జంప్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి వై చంద్రబాబు ఎందుకు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఇంకా ఏదో విస్తరించాలి, ఇంకేదో చేయాలనుకుంటున్నాడు? ఇంకా ఏం ఆశ ఉన్నది ఆయనకి? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ ఏమో ఇంట్లో పండుకున్నాడు, అపోజిషన్ పార్టీ లీడర్ లేడు. ఈ కేటీఆర్ హరీష్ రావు ఏదో తనలాడుతూ ఉన్నారు. కేటీఆర్ని అయితే ఎవరు నమ్మడు. హరీష్ రావు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వీళ్ళు చేసిన 10 ఏళ్ల విధ్వంసం మన కళ్ళ ముందు కనబడుతున్నది. సో వీళ్ళకి అవకాశం లేదు. సో ఈ స్పేస్ని ఏమైనా ఆక్యుపై చేయగలమేమో అన్న ఒక ఆలోచన చంద్రబాబు చేస్తున్నాడు, కానీ అదంత ఈజీ కాదు. ఒకవేళ ఈజీ కాకపోయినా వీళ్ళు ఆల్రెడీ బీజేపీ, జనసేన, టీడీపీ ఒక అలయన్స్లో ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఏమైనా మనకు అవకాశం దక్కొచ్చు. ఒకవేళ బీజేపీ పుంజుకున్నా మనకేమైనా ఇంకా కొంచెం గట్టిగా పనిచేసి హైదరాబాద్లో ఉన్న మనకు కొంత ఈ సెటిలర్ బెల్ట్ దీంట్లో ఏమైనా మనకి కొన్ని సీట్లు వచ్చినా, లేకపోతే ఓట్ బ్యాంక్ పెంచుకున్నా, ఎందుకంటే రేపు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి, ఈ రకంగా మనం పనిచేసుకున్నా మనకు కొంత అడ్వాంటేజ్ అవుద్దన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ని గమనిస్తూ ముందుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు ఒకవేళ తెలంగాణ హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు ఏమైనా అక్కడ గవర్నమెంట్లో ఉండి తీసుకున్నా దాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది.